హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఈరోజు అయితే కోయంబత్తూరులో డే 2. ఈరోజు అయితే మేము సెమ్మోలి పూంగాకి అయితే వచ్చాము. తమిళ్లో పూంగా అంటే పార్క్. మేమైతే ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న మ్యాప్ అయితే ఫస్ట్ చూసేసి నెక్స్ట్ వెళ్ళి టికెట్ అయితే తీసుకునేసాం. చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్, అడల్ట్స్కి అయితే 15 రూపీస్ అనమాట. ఇక్కడైతే ఎలక్ట్రిక్ వెహికల్ కావాలంటే 150 రూపీస్ అయితే కట్టాలి. ఇదే అనమాట మా ఎలక్ట్రిక్ వెహికల్. ఈ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మేము ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే పార్క్ ఉంది, అక్కడక్కడ లైబ్రరీస్ కూడా పెట్టారు. అక్కడక్కడ ఫోటో తీసుకోవడానికి ఫోటో బూత్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఉండేటివన్నీ హెర్బల్ ప్లాంట్సే అనమాట. ఇది ఒక ఫోటో బూత్. ఇక్కడ చిన్నగా ఉండే ప్లాంట్స్ అని పెద్ద అయ్యాక ఒక మేజ్ లాగా అవుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా ఈ ప్లాంట్స్ అన్ని పెద్దగా అయినాక మేజ్ లాగా అవుతుంది. ఇదైతే రోజ్ గార్డెన్. ఇక్కడ 1000 వెరైటీస్ ఆఫ్ రోసెస్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ బ్లాక్ రోజ్ కూడా. ఇక్కడ ఈవినింగ్ అయ్యాక కలర్ లైట్స్ కూడా వేస్తారు. ఆ వ్యూ ఇంకా బాగుంటుంది దీనికన్నా. ఇదైతే హైబిస్కస్ ఫ్లవర్ అనమాట. దీంట్లో 100+ వెరైటీస్ ఆఫ్ హైబిస్కస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే డెజర్ట్ డెమో లాగైతే పెట్టారు. డెజర్ట్లో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా చేశారు ఈ ప్లేస్లో. ఇక్కడైతే తిరునాళ్ళలో ఉన్నట్టు రైడ్స్ కూడా ఉన్నాయి ఈ పార్క్లో. కానీ ఒక్కొక్క రైడ్కి 100 రూపీస్ పైనే ఉంది టికెట్. మేమైతే ఈ రైడే ఎక్కాము. ఇక్కడైతే ఒక పాండ్ ఉంది, దీంట్లో అయితే వెరైటీస్ ఆఫ్ లోటస్ అయితే ఉంది. మేమైతే పింక్, వైట్, పర్పుల్ లోటస్ అయితే చూసాము. ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అదే పాండ్లో అయితే కొన్ని ఫిషెస్ కూడా వేశారు. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ హెర్బల్ ప్లాంట్స్. ఇదైతే రోస్మెరీ ప్లాంట్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్ గార్డెన్ లాగా పెట్టారు. ఇక్కడ స్టేజ్ ఉంది. ఈ ప్లేస్లో అయితే కొన్ని షోస్, ఈవెంట్స్ అయితే చేస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము స్ట్రీట్ షాపింగ్కి అయితే బయలుదేరిపోయాం. ఫస్ట్ మేమైతే ఇక్కడ కొన్ని క్లోత్స్ కొనుక్కున్నాం. దాని తర్వాత ఫుట్వేర్ షాప్కి అయితే వెళ్ళి కొనుక్కున్నాం కొన్ని ఫుట్వేర్. కోయంబత్తూరు నుంచి కేరళలో ఒక ప్లేస్ పాలకాడ్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. కోయంబత్తూరు నుంచి పాలకాడ్కి అయితే 1.5 hour జర్నీ అయితే ఉంది. ఇక్కడికి వచ్చాక మేము ఒక రూమ్ తీసుకొని వాకింగ్ లాగా బయటికి అయితే వచ్చాము. ఈవినింగ్ సీనరీ అయితే సూపర్గా ఉన్నది. నైట్ డిన్నర్కి అయితే ఒక హోటల్లో అల్ఫహమ్ చికెన్, ఆ తర్వాత పరోటా అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ పరోటాలు అయితే చాలా బాగున్నాయి. డిన్నర్ తిన్న తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.